జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారండి. ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను కొన్ని నా బ్యాంగిల్స్ అండ్ ఇయర్కి పెట్టుకునేవి, అంటే దుద్దులు కాకుండా కొంచెం పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక బ్రేస్లెట్ అండి, చాలా మంచిగా షైన్ అవుతుంది. ఇది కూడా తీసుకుని ఒక 12 to 13 ఇయర్స్ అయింది. ఇది బాంబే నుంచి పికప్ చేసిన జ్యువెలరీ పీస్ ఇది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 6 స్టోన్స్ ఇచ్చారు, చేంజబుల్ స్టోన్స్ ఇవి. ప్రస్తుతం అయితే బ్లూ ఉంది. ఇక్కడ ఒక చిన్న పిన్ ఉంటుంది, ఆ పిన్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఉంది, ఆ పిన్ రిమూవ్ చేసి మనము స్టోన్ మార్చుకోవచ్చు. సో ఇది చాలా షైన్ అవుతుంది. మీకు వీడియోలో అంత షైనింగ్గా కనిపిస్తూ ఉండట్లేదు, బట్ అదర్వైజ్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ డైమండ్స్ అన్నట్టు ఉంటుంది, చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కూడా. ఇది కూడా ఒక బ్రేస్లెట్ టైప్, కొంచెం స్టైలిష్ క్లోతింగ్కి బాగా పనికొస్తుంది. వెస్టర్న్స్ అవి వేసుకున్నప్పుడు, గౌన్స్ వెస్టర్న్స్ అవన్నీ వేసుకున్నప్పుడు చాలా బాగా సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్లాక్ డ్రెస్ ఏదైనా వేసుకుంటే ఈ గోల్డ్ కలర్ బాగుంటుంది. సో ఇది నేను ఒకప్పుడు చాలా ఎక్కువ వాడేదాన్ని, ఇప్పుడు మా డాటర్ ఇన్లో వాడుతుంది. ఇది ఒక సింగిల్ హ్యూజ్ బ్యాంగిల్, ఇలా ఆర్చ్ లాగా వచ్చింది ఆపోజిట్ సైడ్స్లో. అయితే దీని మీద కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చి చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి. ఏదైనా పట్టు చీర అది కట్టుకున్నప్పుడు కూడా అన్ని బోల్డ్ బ్యాంగిల్స్ వేసుకునే బదులు ఇది ఒకటి సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. నేను కొచ్చిన్ నుంచి పికప్ చేశానండి. ఇవి బిగ్ హ్యాంగింగ్స్. ఈ కలర్ డస్కీ కాంప్లెక్షన్ వాళ్ళకి, ఫేర్ వాళ్ళకి అందరికీ సూట్ అవుతాయి. ఈ మెరూన్ స్టోన్స్ చాలా పెద్ద స్టోన్స్, స్టోన్ వైట్ స్టోన్స్, ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. చాలా డ్రెస్సుల మీద కూడా మ్యాచ్ అవుతాయి. ఇది కూడా సల్వార్ కమీజులకి, గాగ్రా చోలీలకి, లెహంగాలకి, వీటన్నిటికీ, గౌన్స్కి, శారీస్కి అన్నిటికీ సూట్ అవుతాయి. ఇవి మరీ పెద్ద సైజ్ కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో బాగుంటాయి. అండ్ డాంగ్లింగ్ టైప్, ఫిక్స్డ్ కాదు, దే విల్ బీ హ్యాంగింగ్. ఇవి పెద్ద సైజ్ డాంగ్లర్స్ అండి, ఎగ్జాక్ట్లీ గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ తోటి, మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ కూడా ఉన్నాయి. కొంచెం హెవీ ఇవి. వెనకాల ఏదో ఒకటి ఆ ప్లాస్టిక్ బటన్నో ఏదో ఒకటి పెట్టుకోవాలి. బట్ లుక్స్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది, వెరీ ఎలిగెంట్ ఆల్సో. ఇవి కూడా డ్రెస్సెస్కి అండ్ శారీస్కి రెండింటికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి. నా దగ్గర గోల్డ్ అండ్ టిష్యూ మిక్స్ ఒక ఉప్పాడ శారీ చూపించాను మొన్న. ఆ శారీ కోసం స్పెషల్గా తీసుకున్న డాంగ్లర్స్ ఇవి. ఈ ముత్యాలు, ఈ గోల్డ్, ఇది చాలా బాగా సూట్ అవుతుంది, ఆ శారీకి చాలా బాగా వెళ్తుంది. ఇది ఇంత హెవీలా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్, అసలు పెట్టుకుంటే తెలియని కూడా తెలియదు మనకి. జస్ట్ మనకి చెవులకి మనం తల అటు ఇటు తిప్పుతున్నప్పుడు మనకు తగులుతుంది కాబట్టి చెవులకి ఏవో ఉన్నాయి అని తెలుస్తుంది, లేకపోతే అసలు ఏమి ఫీలింగే ఉండదు, అంత లైట్ వెయిట్. ఇవి కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను, చార్మినార్ ఏరియాలో. ఇవి ఉత్తి చాంద్బాలీస్ ఒకటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పటికప్పుడు మనం ఏ కలర్ పూసలు యాడ్ చేయమంటే అవి యాడ్ చేస్తారు. నాకు ఈ కోరల్ కలర్ కావాలని నేను ఇవి యాడ్ చేయించుకున్నాను. ఈ మధ్యలో అంతా వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ ఒక చిన్న చాంద్బాలీ వచ్చింది, దానివల్ల ఇంకా ఎక్కువ దీని బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. ఈ పైన మట్టుకు ఎస్ టైప్ హుక్ ఇచ్చారు వాళ్ళు. నాకు ఎస్ టైప్ హుక్ నచ్చదు, అందుకని చిన్న స్టడ్ లాగా ఉంటే దాంతో పేరప్ చేయమని అడిగితే ఈ చిన్న స్టడ్తో పేరప్ చేసి ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కడికైనా పెట్టుకుని వెళ్తే ఆరెంజ్ కలర్ శారీస్ అన్నిటికీ, చాలా ఆరెంజ్ కలర్ వాటికి మ్యాచ్ అవుతుంది అది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే అదేదో నేను రోజు చెప్పే ఒక డైలాగ్ లాగా హలో అని ఎలా చెప్తానో అలాగే తీసుకుంటున్నారు, కానీ నిజంగా లైక్ చేయడం అన్నది చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేయడానికి ఏం ఉండదండి, థమ్స్అప్ గుర్తుంటుంది కదా, దాని మీద ఒకసారి నొక్కితే వీడియో లైక్ అవుతుంది. మీ లైక్స్ వల్ల మాకు యూట్యూబ్ ఇంకా కొంతమందికి మా వీడియోస్ పంపిస్తుంది అన్నమాట. అందుకని లైక్ చేయమని అడుగుతూ ఉంటాను. అలాగే నా వీడియోస్లో మీకు నచ్చిన కంటెంట్ ఏమైనా ఉంటే అది మీ
ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఎవరికైనా ఉపయోగిస్తుంది అనుకుంటే మా వీడియో షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.